ఇస్తుంది మా కాయలు. మల్లి చెట్టులో వాసన ఉండదు, భూమిలో వాసన ఉండదు, నీళ్ళల్లో వాసన ఉండదు, పువ్వులో వాసన వస్తుంది. అది మహత్తు కాదు. సూర్యుడు రోజు టన్నులు సౌరశక్తిని ఇస్తాడు, తగ్గిపోతా ఉందా? ఆయన ఎక్కడి నుంచి తీసుకుంటున్నాడు, ఎట్లిస్తాడు? ఇది మహత్తు కాదు. మన పరమాణు రూపంలో తండ్రి నుంచి తల్లిలోకి పోతాము. 9 నెలల్లో నా పూర్ణ కళలతో బయటకు వస్తాము. ఇది మహత్తు కాదు. ఈ మహత్తులు తెలుసుకోకుండా ఎవరో చూపే మహత్తు గొప్పది కాదు. గురు మహత్తు ఈ మహత్తులన్నీ చెప్పి మనలో అజ్ఞాన వివేకాలను పోగొడతారు. ఆ గొప్పతనం చెప్పు అంటా ఉంది. ఎవరు? పార్వతీ. రెండో ప్రశ్న, రెండో కోరిక. కేన మార్గేణ భూస్వామిన్ దేహి బ్రహ్మమయో భవేత్ తత్వశాంకురు మే స్వామిన్ నమామి చరణౌ తవ. చూడు, ఇది మంచి ప్రశ్న అడిగింది. జీవుడు ఏ మార్గంలో పోతే బ్రహ్మం అవుతాడో మీరు నా పైన దయ ఉంచి అది చెప్పండి. ఇప్పుడు మనం అందరము నిజంగా దైవ స్వరూపులమే, పరమాత్మ స్వరూపులమే. పుట్టుక నుంచి చిన్నప్పటి నుంచి మనము మన స్వరూపం పరమాత్మని తెలుసుకోకుండా దేహమే మనమని దేహాత్మ బుద్ధితో అజ్ఞానం లేకపోతాం. మళ్ళీ ముందు పెద్దలు చెప్పిండే మాటలన్నీ విని అమ్మా దేవుడు సర్వశక్తివంతుడు, ఆయన ఎక్కడో పైన ఉన్నాడు, ఆయనే సృష్టిని సృష్టించి పోషించి లయింపజేస్తున్నాడు అని అనుకుంటాము. గురువు దగ్గరికి వచ్చినప్పుడు గురువు, నాయన పరమాత్ముడైన దేవుడు బయట లేడు నాయన, నువ్వే అయి ఉండవురా, నువ్వే పొద్దున్నే తెల్లవారుదాన్ని సృష్టి సంకల్పం లేకొస్తావు, రాత్రి 9 వరకు విష్ణువై పోషిస్తావు, 9:30 అయితేనే శివుడై అంతా వదిలేస్తావు, సృష్టి లయం చేసుకుంటావు. ఇట్లా సృష్టి స్థితి లయాలకు నువ్వే పరమాత్మవై ఉంటావని గురువు నిన్నే పరమాత్మను చేస్తాడు, బ్రహ్మం అని చెప్తాడు. ఏ మార్గంలో పోతే జీవుడు పరమాత్మ అవుతాడు? గురు మార్గంలో పోతే. ఏ మార్గంలో? అడవులకు పోయి తపస్సు చేసి, యజ్ఞము చేసి, యాగము చేసి, ధ్యానము చేసి, యోగము చేసి, మౌనంగా ఉండి నాకు భార్య వద్దు, పిల్లలు వద్దు అని ఆకులను వదిలింటే ఆ మార్గంలో బ్రహ్మగా లేడు. అది వెనక చెప్తాడు. ఈ 3 ప్రశ్నలు అడిగింది. ఎవరు? పార్వతీదేవి. ఒక్కో గ్రంథంలో ఒక్కో ప్రశ్న ఉంటుంది. భగవద్గీతలో నేను యుద్ధం చేయను, యుద్ధం చేస్తే నాకు పాపం వస్తుంది, ఆ పాపం పని నేను చేయనని దాని పాపం అనే భావం పోగొట్టేక ఆయన పోతే చెప్పినాడు. గంధార్థాల్లో శిష్యుడు గురువు దగ్గర పోయినాడు. పరిపూర్ణం అంటే ఏం స్వామి, ఎరుక అంటే ఏమి, ఎరుకని ఎట్ల వేయడం వల్ల, ఏ సాధన చేసి యథార్థం తెలుసుకోవాలన్నప్పుడు ఇవన్నీ చెప్తాడు ఆ గురువు. సీతారామాంజనేయ సంవాదంలో ఆంజనేయునికి బహుమానం ఇస్తుంది సీతమ్మ, ముత్యాలహారం. అదంతా పగల కొడతాడు, పడేస్తాడు. కోతి శాస్త్రాలు పోలేదు చూడు అని భర్తకు చెప్తారు. సీతాదేవి కోతి శాస్త్రాలు కాదు, దానికి కారణం ఉంటుంది, పిలిచి అడుగు అంటాడు రాముడు. పిలిచి అడుగుతుంది సీతమ్మ, అమ్మ ఒక ముత్యం కూడా రామరామ అనలేదే, రామరామ అనని ఈ ముత్యాలు నాకెందుకు, నేను ధరించను. ఆ రామతత్వం చెప్తే దానికోసం నేను రాముని దగ్గరికి చేసినాను. ఆ రామతారక తత్వాన్ని చెప్పే అది తయారైతుంది. ఒక్కొక్కటి ఇప్పుడు గురుగీతల్లో 3 ప్రశ్నలు ఆమె అడిగింది, దానికి నాకు సమాధానం చెప్పు అని. అట్లా గురుగీతల్లో ఉండే రహస్యము ఈ 3 ప్రశ్నలే. అట్లా సూతుడు సౌనకాదులు చెప్తున్నారు, అక్కడ చర్చించినారు. ఆ మాటలు మీకు చెప్తాను, నా సొంత మాటలు కాదని. ఆ 3 ప్రశ్నలు ఏమైనా రామప్ప స్వామి ఏమడిగింది?